ఇప్పుడు మీ అందరికీ ఒక సూపర్ గా ఉండే పోటీ ప్రారంభం కాబోతుంది, సరేనా? ఈ పోటీ పేరేంటంటే మ్యూజిక్ స్టిక్. మ్యూజిక్ స్టిక్ గురించి ఏమైనా ఐడియా ఉందా? మ్యూజిక్ స్టిక్ అంటే ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదా? ఇది కూడా ఒక మ్యూజికల్ చైర్ లాంటిదే. ఈ పోటీ ఎలా జరగబోతుందనేది చెప్తాను. పోటీలో పాల్గొనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫ్లవర్స్ తో డెకరేట్ చేసిన ఒక స్టిక్ ఇస్తాం. అందరూ కూడా అలానే నిలబడాలి. మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ చేతిలో పట్టుకుని ఉన్న స్టిక్ ని అలాగే వదిలేసి పక్కనున్న వాళ్ళు వదిలేసి వెళ్తున్న స్టిక్ ని పట్టుకోవాలి. అది కింద పడిపోయేలోపు మీరు పడిపోకుండా పట్టుకోవాలి. అది పట్టుకున్న వాళ్ళు కంటిన్యూగా ప్లే చేయొచ్చు. ఒకవేళ స్టిక్ గాని కింద పడిపోతే వాళ్ళు అవుట్ అయినట్టు. ఇదే ఈ గేమ్. ఇందులో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయిపోయి చివరి వరకు ఎవరైతే స్టిక్ ని వదలకుండా అలానే పట్టుకుంటారో వాళ్ళే విన్నర్. మీకు ఓకేనా? సూపర్ గా ఉంది. అవును. ఆ తర్వాత ఒక ముఖ్యమైన విషయం, గేమ్ లో గెలిచిన వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ వెయిట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు గేమ్ మొదలు పెడదామా? ఓకే. భాగ్యం, భాగ్యం, మనం కూడా గేమ్ లో పాల్గొందామా? మన మనవరాలి పెళ్లిలో ఏవో గేమ్స్ ఆడబోతున్నారట. అవి చూసి ఆనందించి చప్పట్లు కొట్టడం మానేసి మనం అక్కడికి వెళ్లి ఆడటం చేతగాక పడిపోవడం ఇవన్నీ ఎందుకు? సైలెంట్ గా ఉండు, చూద్దాం. ఇక్కడ ఇంకా పెళ్ళే జరగలేదు, ఆటపాటలన్నీ అసహ్యంగా ఉన్నాయి. ఏమండి, మనం కూడా వెళ్ళి పాల్గొందామా? ఏంటి వేళాకొలాలు ఆడుతున్నావా? అవునండి. ఏంటి అవునండి? అందరూ ఆడుతున్నారు కదా, పదండి మనం కూడా వెళ్ళి ఆడదాం. నోరు మూసుకుని ఉండవే. నేను ఆడను, నువ్వు కూడా ఆడకూడదు. ఆడావంటే కాళ్ళు చేతులు విరగొడతాను చెప్ప. ఏమండి, వరదెందుకు మొహం ఉమ్మని పెట్టుకుని ఉన్నాడు? వాడికి ఇక్కడ జరిగేదేదీ నచ్చలేదు. వాడి మనసులో ఏదేదో ప్లాన్ చేసుకున్నాడు, కానీ అదేంటన్నది తెలియడం లేదు. హాయ్, హలో, మిమ్మల్ని అందరినీ నేను ఈ గేమ్ కి ఇన్వైట్ చేస్తున్నాను. ఈ రిసెప్షన్ చాలా అద్భుతంగా ఉంది. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఇప్పుడు ఒక వండర్ఫుల్ గేమ్ తో స్టార్ట్ చేయబోతున్నాం. మీరందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ క్లాప్స్ కొట్టండి, కొట్టండి. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఈ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు వాలంటీర్స్ రండి. ఒకరు అక్కడ పెట్టండి, ఇంకొకరు ఇక్కడ పెట్టండి. ఇప్పుడు మనం ఆడబోతున్న గేమ్ పేరేంటంటే మ్యూజికల్ స్టిక్. మీరందరూ మ్యూజికల్ చైర్ గురించి వినే ఉంటారు కదా, మీ అందరికి బాగా తెలుసు కదా. సో ఇప్పుడు మనం ఒక డిఫరెంట్ గేమ్ ఆడబోతున్నాం, ఎందుకంటే కావేరి వచ్చింది కదా. ఇప్పుడు మీ నుంచి ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరైనా సరే రావచ్చు. సో ముందు మనం గేమ్ ని ఈ ఔటర్ రింగ్ నుంచే ప్రారంభించబోతున్నాం. గేమ్ ప్రారంభించేటప్పుడు ఒక్కొక్కరి చేతిలోనూ ఒక స్టిక్ ఉండబోతుంది. ఓకేనా? అందరికీ అర్థమైందా? మ్యూజిక్ స్టార్ట్ అయిన వెంటనే మీరు మీ స్టిక్ వదిలేసి పక్కనున్న వాళ్ళ స్టిక్ పట్టుకోవాలి. మ్యూజిక్ స్టాప్ అయిన వెంటనే మీరు ఈ స్టిక్ ని అలానే పట్టుకుని ఆగిపోవాలి. మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే ఈ స్టిక్ వదిలేసి మీ పక్కన ఒకరు నిలబడి ఉంటారు కదా, ఆ స్టిక్ ని మీరు పట్టుకోవాలి. మొత్తానికి మీరు పరిగెత్తేటప్పుడు మీ చేతిలో స్టిక్ ఉండాలి. ఒకటి ఈ స్టిక్, లేదంటే పక్కనున్న వాళ్ళ స్టిక్. అర్థమైందా? అందరికీ అర్థమైందా? మీకు అర్థమైందా? యా, వెరీ గుడ్. చూసావా ఆటని? ఓకే, మరి మనం గేమ్ స్టార్ట్ చేద్దామా? మొదలు పెడదామా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు నేను పేరు సెలెక్ట్ చేయబోతున్నాను. మన మొదటి జోడి మీ అందరికీ ఇష్టమైన వివాహ దంపతులు. ప్లీజ్ కమ్. రండి రండి రండి. ఇదిగోండి, ఈ స్టిక్ పట్టుకోండి. అండ్ ఇది మీకు. ఇదిగోండి, ఇలా వచ్చి నిలబడండి. హలో హలో, ఏంటి ఇంత దగ్గరకు వచ్చి నిలబడ్డారు? దూరంగా వెళ్ళండి, దూరంగా వెళ్ళి నిలబడండి. ఓకేనా? వెరీ గుడ్. నేను నెక్స్ట్ పిలవబోయేది రండి. సుభద్ర మేడం, శ్రీను సార్, మీరు కూడా రండి. నేను కూడానా? ఇది మీకు, ఇది మీ స్టిక్. సరే. తర్వాత నేను పిలవబోయేది సార్, మీరు రండి రండి.
నెక్స్ట్ ఎవరిని పిలుద్దాం? అభి, నేనా? మీరే రండి లేదు, రండి. మీరు ఇలా వచ్చి నిలబడండి. రండి. ఇక్కడే. ఇప్పుడు మీకు ఈ స్టిక్. ఇప్పుడు ఇంకొకరిని పిలవాలి. ఎవరిని పిలుద్దాం? సోనం రండి. మొహమాట పడకండి, రండి, రమ్మని చెప్తున్నాను కదా. ఇప్పుడు మన నెక్స్ట్ కంటెస్టెంట్ సోనం. ఇక్కడ నిలబడండి. స్టిక్ ఇవ్వండి. ఒక్క నిమిషం. ఏమైందమ్మా? బావతో పాటు అక్కడ నిలబడతా. హలో హలో, ఇలా రా. లేదు లేదు, నేను ఇక్కడే ఉంటాను. ఇది పట్టుకోండి. ఇది మీకు. ఇదిగోండి. మీరిద్దరు పక్కకు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. మీరు వెళ్ళొచ్చు. అవునవును, నేను ఒక ఫంక్షన్కి వచ్చాను. సార్ నమస్కారం. నమస్తే మీ అపాయింట్మెంట్ దొరకడమే కష్టం అనుకున్నా. మీరు బిజీ కదా సార్, రాలేరనుకున్నా. సార్. నేను ఎంత బిజీగా ఉన్నా నలన్ సార్కి నేనే కదా ఫ్యామిలీ డాక్టర్ని. రాకపోతే తప్పుగా అనుకుంటారు సార్. అందుకే అలాగా సార్, గేమ్స్ అవన్నీ జరుగుతున్నాయి, మీరు వెళ్ళండి. ఓకే. నలన్ సార్ వాళ్ళ బామ్మర్ది సంజయ్. ఇతనేంటి స్పృహ తప్పి పడిపోయాడు? పూర్తిగా ఏమీ స్పృహ తప్పలేదు. సంజయ్, సంజయ్, సంజయ్. డాక్టర్, సంజయ్, ఏమైంది నీకు? డాక్టర్, మీరేంటి ఇక్కడ? నేను రిసెప్షన్కి వచ్చాను బాబు. నువ్వేంటి స్పృహ తప్పి పడిపోయావు ఇక్కడ? ఎనీథింగ్ సీరియస్? అలాంటిదేం లేదు డాక్టర్. ఎనీవేస్ థ్యాంక్ యూ డాక్టర్. హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా? అదేం వద్దు డాక్టర్. సడన్ గా కళ్ళు తిరిగాయి. వేరేం లేదు. థ్యాంక్స్ డాక్టర్. నేను సంజయ్ ఆగు. ఏంటి ఇతను?